సమస్య సృష్టించాలనుకునేవారు సమయం కోసం ఎదురు చూస్తారు. సమాధానం కావాలనుకున్నవారు సహనంతో ఎదురు చూస్తారు మిత్రమా. ఎదుటివారి ఆలోచనలని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ అపహాస్యం చెయ్యకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి, అభినందించే మంచి మనసు ఉండాలి మిత్రమా. ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం. మనిషి చేతిలో ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు. ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు. నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు. ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు మిత్రమా. మనసుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వలన సమస్యలకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితులలో మనతో కఠినంగా మాట్లాడవలసి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 199 సమస్యలు తీరిపోయినట్లే మిత్రమా. మనకు ఎదురుపడే ప్రతి వ్యక్తి నుంచి ఎంతో కొంత నేర్చుకోగలిగితే మన జీవితం ధన్యమే మిత్రమా. మార్గం తెలిసిన వారు మేధావి, చూపించిన వారు నాయకులు, దాటిన వారు సమర్థులు. కానీ మార్గం తెలిసి చూపించక దాటని వారు అసమర్థులు మిత్రమా. నొప్పితో పోరాడితేనే ఒక స్త్రీ అమ్మ అవుతుంది. చీకటితో పోరాడితేనే ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకలా మారుతుంది. మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది. అలాగే జీవితంతో పోరాడితేనే నువ్వు మానవత్వం ఉన్న మనిషిలా మారుతావు మిత్రమా. మన కంటితో చూడని, చెవితో వినని వాటిని అసలు నమ్మొద్దు. వాటిని ఇతరులతో అసలు పంచుకోవద్దు. ఎందుకంటే అసూయపరులు చెప్పే అబద్ధాల వల్లే అనుబంధాలు చచ్చిపోతాయి మిత్రమా. ఈ ప్రపంచంలో మీ చిరునవ్వుకు మించిన అందం, మీ వినయానికి మించిన ఆభరణం, మీ ఆత్మవిశ్వాసానికి మించిన వస్త్రాలంకరణ లేదు. అందుకే మీరు ఎల్లప్పుడూ వాటిని కలిగి ఉండండి మిత్రమా. ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ కూర్చోకు. ఒక్కసారి అలా బాధపడడానికి అలవాటు పడ్డావు అంటే జీవితమంతా బాధపడుతూనే ఉంటావు మిత్రమా. ఒక్కోసారి మనకు అత్యంత ఆత్మీయులని నమ్మిన వాళ్ళే మన మీద బురద జల్లుతారు. మనకు ఏమీ కారు అనుకున్న వాళ్ళు మన పట్ల ఎంతో అభిమానం చూపిస్తారు. మనం చెయ్యని తప్పులను కూడా మనం కుమిలిపోయేలా చేస్తారు కొందరు. మనం చేసిన తప్పులను విస్మరించి మనం సంతోషంగా ఉండేలా చూస్తారు మరికొందరు. వాళ్ళు అవసరం మనకు ఎంతో ఉన్నప్పుడు మన కర్మానికి మనల్ని వదిలేసి వెళ్తారు కొందరు. మనల్ని వదిలి వెళ్ళమని విసుకున్న కష్టకాలంలో వెన్నంటే ఉంటారు ఇంకొందరు. ఈ ప్రపంచంలో రకరకాల వ్యక్తుల సమ్మేళనం. ఎవరి దగ్గర ఎలా ఉండాలో, ఎవరికి దూరంగా వెళ్ళాలో నిర్ణయించుకోగలగడమే విజ్ఞత. ఆ విజ్ఞతను తెలుసుకోవడమే జీవితం మిత్రమా. నీతులు నీడనియ్యవు, సామెతలు సంపదనియ్యవు, ఆనిముత్యాలు ఆకలి తీర్చవు, మంచి మాటలు మరణాన్ని ఆపవు, కొటేషన్లు కోర్కెలు తీర్చవు, శ్లోకాలు స్తోమతలనియ్యవు, ప్రవచనాలు ప్రపంచాన్ని మార్చవు, తత్వాలు తలరాతలు మార్చవు. కష్టపడి పని చేస్తేనే మాత్రం నువ్వు అనుకున్నది సాధించగలవు మిత్రమా. జరిగిపోయిన నిన్న తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. అందుకనే ఈరోజంతా నవ్వుతూ గడపాలి మిత్రమా.